నిన్న జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అక్కడ పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు తినడము, ఆహారం లేదో కలుషితమై ఉండడం వల్ల పిల్లలకు అందరికీ వామిటింగ్స్, మోషన్స్ రావడము చాలా మేము కూడా బాధపడుతున్నాం. అయితే వెంటనే స్పందించారు మా మంత్రివర్యులు ఎన్నెండు ఫారూక్ సార్ గారు, వాళ్ళ కుమారులు ఎన్నెండు ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు వెనకబడే స్పందించి అర్ధరాత్రి పూట కలెక్టర్ గారికి ఫోన్ చేయడము, అలాగే డిహెచ్ఎంఓ గారు సార్ గారికి కానీ ఇక్కడ లోకల్ డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంబడే స్పందించి వెనకబడి వచ్చే అధికారులు స్పందించి ఇది అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ప్రాణ నష్టం జరిగేదని మేము భావిస్తున్నాం. వాళ్ళు ముందస్తు చర్యలు చేయడం, అలాగే కమిషనర్ గారు రావడం, కమిషనర్ గారు వచ్చి అక్కడ శానిటేషన్ డిపార్ట్మెంట్ను వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసి పట్టపట్ట శానిటేషన్ చేయడము అన్ని విషయాల్లో మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అది ఫుడ్ విషయంలో మాకు యాక్చువల్ తెలియదు. అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ గారు వచ్చి అది ఫుడ్ నుంచి జరిగిందని చెప్పడం వల్ల మేము కూడా నిజంగా బాధపడినాం. ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా కూడా ముందు చర్యలు తీసుకుంటాం. ఇందుకు సహకరించిన డాక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మాకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే అర్ధరాత్రి కూడా లోకల్ డాక్టర్ పాపం మేడము మా మహిళమని అయినప్పటికీ కూడా రాత్రిపూట అసలు మేము మా కార్యకర్తలు ఎన్నప్పటి ఉండి తెల్లారుజామున 2 గంటల వరకు ఎక్కడనే ఉన్నాం. మళ్ళీ ఉదయం 5 గంటలకు వచ్చి ప్రతి వీధి తిరిగి శానిటేషన్ డిపార్ట్మెంట్తో మిగతా డిపార్ట్మెంట్తో తిరిగి అన్ని అప్రమత్తం చర్యలు చేయడం జరిగింది. ఎందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈ నంద్యాల వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బుడగజంగమ్మ కాలనీలో నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం సాయంత్రం నుంచి కూడా ఈ వాంతులు బేదులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి సంబంధించి దాదాపుగా 6 మంది పిల్లలు, 4 పెద్దవారు అందరూ బాగా పడ జరిగింది. తర్వాత మేము వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అందరూ మా టీం, మేము డాక్టర్స్, మా యొక్క టీం సిబ్బంది అందరూ, అలాగే మున్సిపల్ కమిషనర్స్, వారి సిబ్బంది, ఇంజనీర్ అందరూ వచ్చారు. అలాగే ముఖ్యంగా లోకల్ నాయకులు అందరూ సహకరించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ యూపీఎస్సీ కూడా ఉంది కాబట్టి దగ్గర అందుబాటులో అక్కడ ఇమీడియట్గా బాటిల్ అన్ని పెట్టి, సిలిండర్ బాటిల్ పెట్టి, ఇంజక్షన్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము. అయితే పిల్లల్లో వచ్చి 6 మంది వచ్చేసి 3 వచ్చేసి ఒక మధు చిన్నపిల్ల ఆసుపత్రిలో చేరడం, అలాగే 3 వచ్చేసి శిశుంద్ర హాస్పిటల్ జాయిన్ కావడం. వారందరూ కూడా బాగున్నారు. అందరికి కూడా ట్రీట్మెంట్ బాగా అందుతూ ఉంది. తర్వాత రికవర్ అయ్యారు. వాళ్ళు డిశ్చార్జ్ చేయబోతున్నారు. సో పరిస్థితి చూస్తే ఈ ముఖ్యంగా ఇది ఫుడ్ పాయిజనింగ్ అనేది మనం నిర్ధారణకు వచ్చాము. సో ఫుడ్ పాయిజనింగ్లో వారు అది 2 డేస్ తర్వాత, అంటే 1 దాదాపు 20 hours తర్వాత తినడము, తద్వారా బ్యాక్టీరియా చేరడము, దానికి సంబంధించి ఎఫెక్ట్ కావడం. ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎఫెక్ట్ కావడము, దీనివల్ల కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అందుబాటులో డాక్టర్లు, టీము, మెడిసిన్స్, అన్ని రకాల డ్రగ్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఐరన్ యాంటీబయాటిక్స్, సెలైన్ బాటిల్స్, ఐ ఫ్లూయిడ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కంటిన్యూగా మెడికల్ క్యాంప్ 24/7 కంటిన్యూగా ఈ తగ్గేంత వరకు, ఒక్క కేసుకు రానంత వరకు కూడా మేము క్యాంప్ కండక్ట్ చేసి ఈ ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాము. అలాగే కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మాకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తూ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇమీడియట్గా మేడం గారు అందుబాటులో ఉంటూ మాకు సలహాలు ఇస్తూ, తద్వారా అక్కడ ట్రీట్మెంట్ బాగా అందాలి, ప్రజలకు ఇబ్బంది లేక చూసుకోమని చెప్పి ఆదేశం జరిగింది. అలాగే జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ రౌండ్ ద క్లాక్ టీం, క్యాజువాలిటీలో టీం పెట్టి ఏవైనా కేసులైనా, ఎమర్జెన్సీ కేసులు వచ్చినా వెంటనే ఇమీడియట్గా వాళ్ళు టేకప్ చేసేట్టుగా ప్లాన్ చేశాము. అలాగే ఇక్కడ ఇంటింటికి తిరిగి హౌస్ టు హౌస్ తిరిగి ప్రజలకు, అంటే హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ముఖ్యంగా నీళ్ళు కాచుకొని తాగని చెప్పడము, ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినమని చెప్పడము, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ హౌస్ టు డిస్ట్రిబ్యూట్ చేశాము. అలా కొన్ని చోట్ల ఫీవర్ కేసులు ఫీవర్ సర్వే చేసి స్పియర్ తీసి ఎగ్జామ్ చేసాం. అలాగే మనకు స్ప్రేయింగ్, పార్కింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేశాము. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము అందుబాటులో 24/7 అందుబాటులో ఉంటాము. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాటర్ కూడా బాగా టెస్ట్ చేయడం జరిగింది, క్లోరినేషన్ చేయడం జరిగింది. అలాగే పైప్ లైన్స్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాటిని చెక్ చేసుకుని తద్వారా వాళ్ళు దానికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. వాటర్ శాంపుల్ తీసాము, స్కూల్ శాంపుల్ తీసాము. వారు చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమి దేనివల్ల వచ్చిందని మనం నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది వచ్చిన వెంటనే ఇమీడియట్గా ప్రస్తుతానికైతే ఎటువంటి రావాల్సిన అవసరం లేదు. మామూలుగా 10 మందికి మాత్రమే ఇప్పటిదాకా ఈ వ్యాధి సోకింది. మిగతా 45 కేసులు ఫీవర్స్తో వచ్చాయి. వారికి కూడా ట్రీట్మెంట్ జరిగింది. సరే, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల పాయిజన్ అయింది? చిత్రాన్నం అనేది ఒకటి తిన్నానని చెప్తున్నారు. ఇక్కడ ఒక వేరే మాస్టర్ ఎవరో వెళ్ళి ఆ వివాహానికి వెళ్ళి అక్కడ మిగిలిన అన్నం తీసుకొచ్చి పంచడం జరిగింది. తద్వారా చిత్రాన్నంలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
వైఎస్ఆర్ నగర్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ మామూలు ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటుంది సార్ ఇక్కడ. ఎప్పుడు దీన్ని 24 hours కానీ అట్లా గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ నామ్స్ ఏమిటంటే యూపీఎస్ అనేది అర్బన్ ఫ్యామిలీ సెంటర్ స్లమ్ ఏరియాలు పెట్టారు. దీని యొక్క టైమింగ్స్ అన్నీ కూడా 9 to 4. ఇది ఎమర్జెన్సీగా ఉండదు, డెలివరీ జరగవు, నైట్ డ్యూటీస్ ఉండవు, 9 to 4 సర్వీస్ మాత్రం ఇస్తారు ఇది. కాబట్టి దీనికి 24 hours, ఎందుకంటే అర్బన్ టౌన్లో ఉంటుంది కాబట్టి టౌన్లో ఆల్రెడీ హాస్పిటల్స్ పెద్దవి ఉంటాయి కాబట్టి పెరిఫెరల్ ఏరియాస్లో ఓపీ ఇబ్బంది పడకుండా రెఫర్ చేయడానికి, గర్భిణీశీలకు ముఖ్యంగా ఎగ్జామిన్ చేయడానికి, గర్భిణీశీలు సలహాలు ఇవ్వడానికి, పిల్లలకు వ్యాక్సిన్ చేయడానికి మాత్రమే ఈ సెంటర్స్ ఉంటాయి. 9 to 4 డాక్టర్లు ఎక్కువ స్టాఫ్ కూడా సిబ్బంది ఉంది. డాక్టర్, ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఐజీఎస్ మాత్రమే ఉంటారు కాబట్టి ఇది ఓపీ సర్వీస్ మాత్రం ఇస్తారు ఇక్కడ. ఫ్యూచర్లో ఏమన్నా టైమింగ్ పెంచే అవకాశం ఉంది? అది ఫ్యూచర్లో మనకు ఇంకా దానికి సంబంధించి తెలియదు. మనకు ఫ్యూచర్లో ఎటువంటి గైడ్లైన్స్ వస్తాయి, దాని వచ్చిన వెంటనే దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. అందరికీ నమస్కారం. మనం చూసాం నిన్న జరిగిన ఫుడ్ పాయిజనింగ్కి చాలామంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. డయేరియా, వామిటింగ్స్ అవుతున్న పిల్లలకి అప్పుడప్పుడే స్పందించిన కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు చూసాం చాలామంది పేషెంట్స్ అందరూ బాగున్నారు. తొందరగా రికవర్ కావాలని కోరుకుంటూ ఇక్కడ కలెక్టర్ గారికి, ఎంహెచ్ఓ గారికి చాలా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎవరైనా పేషెంట్స్ వచ్చినా వీళ్ళకి హాస్పిటల్లో తీసుకొచ్చి బాగా కేర్ తీసుకుంటున్నారు. అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. నిన్నటి రోజు వైఎస్ఆర్ నగర్ బురజంగాల కాలనీ నందు ఒక వివాహ వేడుకలో మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకు అందజేయడం జరిగింది. ఆ అందజేసిన వ్యక్తి బీదవారు అలాంటి కార్యక్రమాల్లో ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే తీసుకొచ్చి ఇస్తుండడము, వాళ్ళు తినడము అది సర్వసాధారణం. కానీ అది ఏమైంది, ఒక లెమన్ రైస్ అనేది వాళ్ళు తేవడము, మధ్యాహ్నం తెస్తే వాళ్ళు నైటు పెట్టేసి తినడం వలన దాంట్లో టేస్టింగ్ సాల్టు, నిమ్ముప్పు అలాంటి కలపడం వలన అవి ఒక ఫుడ్ పాయిజన్గా వాళ్ళకు కావడం జరిగినది. దానికి డాక్టర్ గారు, మేడం గారు, కమిషనర్ గారు, మొత్తం వాటర్ హౌస్కు సంబంధించిన డిఈ గారు, ఏఈ గారు మొత్తం అందరూ రాత్రి 11:30 వరకు వాళ్ళందరూ వార్డు మొత్తం పర్యటించి ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి చేంజ్ అయింది. మా ఫారూక్ సారు ఈ విషయం తెలిసిన వెంటనే మొత్తం ఆఫీసర్లకు, కలెక్టర్ మీద సహా మొత్తానికి అందరికీ ఆదేశాలు ఇచ్చి మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మీరు అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చూడాలి, మీరు నైట్ కూడా మేలుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గర మీరుండి ఎటువంటి ఇబ్బంది జరిగినా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఏ ప్రైవేట్ ఆసుపత్రికైనా కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటివి జరగకుండా చూడాలని ఫారూక్ సార్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము సారోళ్ళు, మేము అందరము, ఫిరోజ్ అన్న, ఫయాజ్ అన్న వాళ్ళు ఫోన్ చేసి సూరి ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉన్నారు వాళ్ళు అని గంటకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఫయాజ్ అన్న గారు కూడా మళ్ళీ పర్యటించడానికి వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగలేదు వాళ్ళకి. ఒక 10 మంది 15 మంది వాళ్ళు ఆ లెమన్ రైస్ తినడం వలన వాళ్ళకు కొద్దిగా గ్యాస్ ఫామ్ అయ్యి దాని నుంచి కొద్దిగా వామిటింగ్స్, విరోచనాలు రావడం జరిగింది. ఇది ఇంతటితో ఆగిపోయిందని చెబుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.